మర్రిచెట్టు వేర్లు గాలికి ఊగుతూ భయానక నీడలు సృష్టిస్తున్నాయి. పూర్ణచంద్రుడు ఆకాశంలో మెరుస్తున్నాడు. ధైర్యవంతుడు రాజా విక్రమాదిత్యుడు తన కత్తి నడుముకి కట్టుకుని నడుస్తున్నాడు. అతని భుజంపై బేతాళుడు కళ్ళను తిప్పి ఇలా అన్నాడు, రాజా, ఈ రాత్రి నీకు ఒక విచిత్రమైన కథ చెప్తాను. జాగ్రత్తగా విను. తెలిసి సమాధానం చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. సమాధానం చెప్పితే నేను మళ్ళీ చెట్టెక్కిపోతాను. విక్రముడు మౌనంగా ముందుకు నడిచాడు. పూర్వకాలంలో అరణ్యాలతో చుట్టుముట్టిన ఒక రాజ్యంలో అనన్య అనే యువరాణి ఉండేది. ఆమె అందం గురించి దేశమంతా మాట్లాడేది. కాని ఆమె హృదయంలో ఎప్పుడూ ఒక తెలియని ఒంటరితనం ఉండేది. రాజప్రాసాదంలో ఒక అద్దాల మందిరం ఉండేది. అది పూర్వరాజుల కాలం నాటి మంత్రగృహం. ఆ మందిరంలో గోడలు, పైకప్పు, స్తంభాలు అన్నీ అద్దాల్దాలే. ఒక రాత్రి యువరాణి ఒంటరిగా ఆ గదిలోకి వెళ్ళింది. దీపాల వెలుగు అద్దాల్లో వేలర రెట్లు ప్రతిఫలించి గది మెరిసిపోతోంది. ఆమె ముందున్న అద్దం దగ్గరకు వెళ్ళింది. ఆమె చూసింది, ఆగిపోయింది. ఎందుకంటే అద్దంలో గది కనిపిస్తోంది, దీపాలు కనిపిస్తున్నాయి, వెనుకనున్న తలుపు కనిపిస్తోంది. కాని ఆమె మాత్రం కనిపించలేదు. ఇది వెలుగుల మాయ కావచ్చు అనుకుంది. మరో అద్దం దగ్గరకు వెళ్ళింది. మళ్లీ చూసింది. అన్ని అద్దాల్లోనూ ఆమె మాత్రమే లేదు. ఆమె చేతిని అద్దంపై పెట్టింది. అద్దం చల్లగా ఉంది. అద్దంలో తన చెయ్యి కూడా కనిపించలేదు. తర్వాత రోజు ఆమె విషయం రాజుకి తెలిసింది. వైద్యులు వచ్చారు. ఆమెను అద్దం ముందు నిలబెట్టారు. వాళ్ళు నవ్వారు. యువరాణి, మీకు ఏమీ కాలేదు. మీ ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు. ఆమె గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఏమిటి? ఎక్కడా? అని కేక వేసింది. వాళ్ళు చూపించారు. అద్దంలో అందమైన యువరాణి నిలబడి ఉంది. కాని ఆమెకు మాత్రం ఖాళీ గది మాత్రమే కనిపిస్తోంది. ఒక్కసారిగా ఆమె ముఖం వాడిపోయింది. క్రమంగా యువరాణి అన్ని అద్దాలను తొలగించమంది. నీటిలో కూడా చూడలేదు. మెరుగుపర్చిన లోహాల్లో కూడా చూడలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆమెకు తను కనిపించేది కాదు. కొద్ది రోజులకి ఆమెకు రాత్రిళ్ళు కలలు మొదలయ్యాయి. ఆమె ఒక చీకటి గదిలో నిలబడి ఉంటుంది. ఎదురుగా ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆ అమ్మాయి ఆమెలా ఉంటుంది. కాని ఆమె కళ్ళు నిర్జీవంగా ఉంటాయి. కలలో ఆ అమ్మాయి చెబుతుంది, నువ్వు కాదు, నేను నిజమని. రోజులు గడిచే కొద్దీ ప్రజలు ఒక విచిత్రమైన విషయం గమనించారు. యువరాణి మాట్లాడుతున్నప్పుడు ఆమె స్వరం కొంచెం ఆలస్యంగా వినిపిస్తుంది. యువరాణి నడిచిన తర్వాత పాదాల శబ్దం కాస్త ఆలస్యంగా వస్తుంది. ఆమె నీడ కూడా కొన్నిసార్లు వేరు దిశలో పడుతుంది. ఒక వృద్ధ దాసి భయంతో యువరాణికి చెప్పింది, అమ్మా, చిన్నప్పుడు మీరు అద్దాల మందిరంలో తప్పిపోయారు. 3 రోజులు మిమ్మల్ని కనుగొనలేకపోయాం. తర్వాత మీరు అకస్మాత్తుగా కనిపించారు. కానీ అప్పటినుంచి మీరు మారిపోయారు అని. ఆ రాత్రి యువరాణి మళ్ళీ అద్దాల గదికి వెళ్ళింది. దీపం వెలిగించింది. అద్దం ముందు నిలబడింది. ఈసారి ఆమెకొకటి కనిపించింది. అద్దంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. అదే ఆమె ముఖం. కాని ఆ అమ్మాయి బయటకు చూస్తోంది, భయంతో. యువరాణి చేతిని అద్దంపై పెట్టింది. అద్దంలో ఉన్న అమ్మాయి కూడా పెట్టింది. అప్పుడు అద్దంలో ఉన్న అమ్మాయి పెదవులు కదిలాయి. నన్ను బయటకు తీసుకెళ్ళు. అప్పుడే ఆమెకు అర్థమైంది,
చిన్నప్పుడు అద్దంలో చిక్కుకున్నది అసలైన యువరాణి. బయటికి వచ్చినది ఆమె ప్రతిబింబం. యువరాణి వెనక్కి తక్కింది. అద్దంలోని అమ్మాయి ముఖం వికృతంగా మారింది. చీకటి కళ్ళు, వంకర నవ్వు. అద్దం చీలిపోయింది. దీపాలు ఆరిపోయాయి. గదిలో యువరాణి స్పృహ తప్పిపడుంది. ఆమె బ్రతికే ఉంది. కొన్ని రోజుల తర్వాత యువరాణి పూర్తిగా మారిపోయింది. ఒకరోజు ఒక సేవకురాలు చూసింది. అద్దంలో యువరాణి నవ్వుతోంది. కాని బయట ఉన్న యువరాణి మాత్రం స్థిరంగా ఉంది. బేతాళుడు విక్రముడి చెవిలో నవ్వుతూ నవ్వుతూ అన్నాడు, రాజా, అసలు యువరాణి ఎవరు? అద్దంలో చిక్కుకున్నదా లేక బయట జీవిస్తున్నదా? శరీరమే మనిషి అనుకుంటే బయటది నిజం. కానీ చైతన్యం, ఆత్మ, జ్ఞాపకాలు ఇవే అసలు అయితే అద్దంలో ఉన్నదే నిజం. చెప్పు రాజా, నిజమైన శత్రువు బయట ఉన్నాడా లేక మనసులో ఉన్నాడా? విక్రముడు ఆగి ఇలా అన్నాడు, బేతాళా, మనిషి అనగా శరీరం ఒక్కటే కాదు, అతని స్వీయ అవగాహన, చైతన్యం, జ్ఞాపకాలే. యువరాణి తనను తాను గుర్తించలేకపోవడం వల్ల ఆమె చైతన్యం అద్దంలో బంధించబడింది. బయట జీవిస్తున్నది కేవలం ఆమె ప్రతిబింబం. నిజమైన శత్రువు బయట కాదు, మనసులోని భయం, అపరాధభావం లేదా విరిగిన ఆత్మే శత్రువు. బేతాళుడు గట్టిగా నవ్వాడు. రాజా, నువ్వు మళ్ళీ నిజం చెప్పావు అని మర్రి చెట్టు పైకి ఎగిరిపోయాడు. విక్రముడు బేతాళుడు కోసం మళ్లీ వెనక్కి తిరిగాడు.